రైతు ఎక్కడ గాలి కొట్టుకుపోయినా సరే మీరు పట్టించుకునే దాఖలా లేదు. బహుశా మీరు మర్చిపోయారేమో, ఒక నానుడి ఉండేది మీరు చెప్పారని, సేద్యం వ్యవసాయం వేస్ట్ అనే విధంగా దండగా అని చెప్పారని ఒక నానుడు ఉండేది ఆ కాలంలో. దాన్ని మీరు తిరిగి చెప్పడం మాకేం కనపడడంలే. ఇక్కడ అడుగుతా ఉన్నాం, మీరు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు మీకు చాలా అనుభవం ఉంది, ఆ అనుభవంతో పాటుగా మీకు పెద్ద వయసు కూడా ఉంది, గౌరవించదగ్గ వాళ్ళ వయసు రీత్యా మీరు, కానీ వయసుతో పాటుగా మీ సామర్థ్యం కూడా తగ్గిందేమో అనిపిస్తూ ఉంది. మీరు మాట్లాడే మాటలకి చేస్తున్న పనులకి ఏమాత్రం పొంతన కనపడడం లేదు. రైతు కష్టాల్లో ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల కొనుగోలు శక్తి పడిపోయింది. కేంద్రం నుంచి రావాల్సిన డబ్బుల్ని తెచ్చుకోవడంలో విఫలమవుతా ఉన్నారు మీరు. తెలంగాణకు 10,000 కోట్ల పైచిలకు వస్తే మనకు 5,000 కోట్ల పైచిలకే సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ డబ్బులు వచ్చాయంటే అర్థం చేసుకోవాలా మనం ఎక్కడ ఏ విధంగా పనిచేస్తున్నామో. పరిపాలన అస్తవ్యస్తంగా ఉంది, సమాధానం చెప్పేవాళ్ళు లేరు. అవన్నీ ప్రజలు అడుగుతారని మీరు డైవర్షన్ పాలిటిక్స్లోకి తీసుకెళ్ళడం బహుశా అనుకుంటా ఉన్నాను. మీ వ్యూహకర్తలు ఎవరైనా ఉంటే వాళ్ళు ప్రతిరోజు ఏ విధంగా ప్రజల్ని డైవర్ట్ చేయాలి, ఆ రోజు సమయాన్ని డైవర్ట్ చేయాలి, సమస్యల్ని ప్రజల ముందుకు తీసుకురాకుండా, సమస్యల పరిష్కారానికి ప్రజలు మాట్లాడకుండా ఇటువంటి వార్తల్లో ముంచి తేల్చాలని మాత్రమే మీరు ఆలోచిస్తున్నారని అనుకుంటా ఉన్నాను. అట్లాగే కాస్త మీరు ఆలోచించమని కోరుతా ఉన్నా. నిజంగా మీరు ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా? అసలు మీ ప్రయారిటీ ఏంది ఈ రాష్ట్రంలో? 9 నెలల కాలం వచ్చింది, మీ ప్రయారిటీ స్పష్టంగా చెప్పండి. మీ ప్రయారిటీ నాకు కనిపించింది ఏంటంటే, బహుశా చంద్రబాబు నాయుడు గారు మొన్న ఒక మాట మాట్లాడారు, ప్రజాస్వామ్యం అంటే అని శుద్ధులు చెప్పారు. ప్రజాస్వామ్యం అంటే అదో హింసకి, పగకి, ప్రతీకారాలకి చోటు ఉండదు అని చెప్పారు. కరెక్ట్గా దాన్ని ఆలోచించమని చెప్తా ఉన్నా నేను. ఈరోజు మీరు చెప్పిన విధంగా ఈ రాష్ట్రం ఆర్థికంగా దెబ్బతినిపోయింది, నాశనం అయిపోయింది అని చెప్పిన మీరు, దాదాపు 13 లక్షల కోట్ల రూపాయలు అటు ఇటు అప్పుల్లో మునిగిపోయింది రాష్ట్రం అని చెప్పిన మీరు, అవన్నీ గుర్తుపెట్టుకునే మీరు నేను వాగ్దానం చేస్తున్నా అని మాట్లాడిన మీరు, ఈ రోజున మమ్మల్ని మాయ చేసి మోసం చేసే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. సంపద లేదు కాబట్టి, సంపద సృష్టించబడలేదు కాబట్టి, సంపద సృష్టిస్తా అని చెప్పే కదా మీరు వచ్చింది, సృష్టిస్తానని అని చెప్పే కదా మీరు వచ్చింది ఇక్కడికి. కేవలం ఈరోజు రాజకీయంగా ఉన్న ప్రత్యర్థి పార్టీలపైన, ప్రత్యేకించి వైఎస్ఆర్సీపీ పార్టీ పైన మీ యొక్క దుర్మార్గమైన ఆలోచన తప్ప ఇంకోటి ఇక్కడ కనపడడం లేదు. కనుక ఇప్పటికైనా మునిగిపోయింది లేదు మీరు మీ కూటమి. చెప్పిన అబద్ధాలేదో బయట పెట్టండి. నిజంగా ఎంత చిన్న విషయం ఇది. మీ యొక్క సూపర్ 6 అమలు చేయాలంటే, ఇంటింటికి ఎంతమంది ఉన్నా సరే 15,000 15,000 ఇవ్వాలంటే, ఇంకా సిగ్గుచేటు హాస్పిటల్లో మందులు లేవని చెప్పుకుంటా ఉన్నారు. దాదాపు 500 రకాల మందులు ఉండాలి, 100-150 కంటే ఎక్కువ లేవు, ఎవరికి చెప్పుకోవాలని మాట్లాడుతూ ఉన్నారు. ఈ మాట మాట్లాడితే మళ్ళీ బీజేపీ వాళ్ళకి పెద్దగా కోపం వస్తుంది. నేను బీజేపీ వాళ్ళని కోరుతా ఉన్నా, ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. చంద్రబాబు గారి తెలుగుదేశం పార్టీ నాయకత్వాన బీజేపీ, అట్లాగే బీజేపీ యొక్క అనుంగు పుత్రుడో శిష్యుడో లేకుంటే తమ్ముడో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అక్కడ. మీరు ఎందుకు అదనంగా డబ్బులు తీసుకొని రారు? ఎందుకు నిధుల్ని ఇక్కడికి తీసుకొని డబుల్ ఇంజన్ సర్కార్ అని మాట్లాడారు కదా, 2 ఇంజన్లు చాలా పోతామని చెప్పారు కదా. చివరికి రాష్ట్రం 1,00,000 కోట్ల పైగా ఇప్పటికే అప్పుల్లో, మీరు చేసిన కొత్త అప్పుల్లో మునిగిపోయే పరిస్థితి. మీరు చెప్పిన మాట గుర్తెచ్చుకొని కోరుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో నలుమూలలో జరిగిన అనేక కార్యక్రమాల్లో ఈ రాష్ట్రం ఆర్థికంగా విచ్ఛిన్నమైపోయింది. అయినప్పటికీ నాకు తెలుసు, అనుభవం ఉంది, సంపద సృష్టిస్తా, నేను ఈ 6 వాగ్దానాలని అమలు చేస్తానని చెప్పి మీకు నిజంగా కొద్ది కూడా సోయకి రాదని అడుగుతా ఉన్నా నేను. ఒక ప్రెస్ మీట్ పెట్టేసి అయ్యా నాకే డబ్బులు లేవు కాబట్టి నేను చెప్తానంటే ఆఖరికి ఆ రోజున ఎవరిని మోసం చేద్దామని, ప్రజల ఓట్లేస్తే లేక ఎన్నికలు అయిపోతే బ్రాకెట్లో ఈవీఎంలు ఉంటాయనుకోండి, ఇప్పటికీ లెక్క చెప్పండి 12.5 లక్షల ఓట్లు కూడా ఉంటాయనుకోండి,
ఉంటే ఏరు దాటినాక బోడి మల్లన్న అని చెప్పే మాట తప్ప ఇంకోటి కాదన్న సంగతి గుర్తు చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా సరే మాకు తెలిసిన విషయాలు ఉన్నాయి. ఆఖరికి మీరు గుంటూరు మిర్చి యార్డుకి Z+ కేటగిరీ ఉండి ఈ రాష్ట్రంలో అత్యంత శక్తివంతమైన నాయకుడు అక్కడికి పరామర్శకు వెళ్తా ఉంటే మీరు పోలీసు వాళ్ళని ఎక్కడ రక్షణ వలయాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారు? కావాలనే ఏర్పాటు చేయడం లేదని అక్కడ అందరూ మాట్లాడుకుంటా ఉన్నారు. బహుశా మీరు అనుకుని ఉంటారు ప్రజలు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పక్షాన ఉన్నారు, రైతులు జగన్మోహన్ రెడ్డి పక్షాన ఉన్నారు, రైతులు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం పక్షాన ఉన్నారు, గతంలో ఉన్న ప్రభుత్వం ఆలోచన విధానం పక్షాన. కానీ మిమ్మల్ని కోరేది ఒక్కటే, నేను ఆఖరి మీరు ఒక్క నిమిషం ఆలోచించి పనిచేయమని కోరుతా ఉన్నా. మీ ప్రయారిటీస్ చెప్పండి. కోర్టు కూడా చెప్పింది, అరెస్ట్ చేస్తారు, లోపలేస్తారు, కొడతారు అని బహుశా కోర్టు ఇప్పుడు కామెంట్ చేసింది. అది మీ ప్రయారిటీలో ఉందా? ఫస్ట్ ప్రయారిటీ లేక ప్రజలు ఉన్నారా? ప్రజల్ని ఫస్ట్ ప్రయారిటీలో పెట్టుకోమని చెప్పండి. జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానంలో, వైఎస్ఆర్సీపీ ఆలోచన విధానంలో ప్రజలు ప్రథమంగా ఉంటారు. ముఖ్యంగా రైతాంగం, అన్ని వర్గాల వాళ్ళు ఇందులో భాగస్వాములుగా ఉంటారు సంగతి గుర్తు చేస్తా ఉన్నాను. మీరు చాలా తేలిగ్గా మాట్లాడుతూ ఉంటారు. తేలికమైన మాటలు మానేసేయండి. ఇది అడుగుతా ఉన్నాం, మిర్చిని మీరు కొంటారా లేక తగిన మద్దతు ధరతో కేంద్ర ప్రభుత్వం చేత కొనిపిస్తారా లేక సబ్సిడీ ఇస్తారా? చెప్పాలి. ఈ రోజున ఉత్తరం రాశామంటే కాదు, క్షమాపణలు చెప్పినాం, ఉత్తరం రాసినాం, నమస్కారాలు పెట్టినాం అంటే కుదరదు అన్న సంగతి ఈ ప్రభుత్వంలోని ప్రతి ఒక్కరికి తెలియజేస్తా ఉన్నాం. దయచేసి మీరు అన్ని సమస్యల్ని పక్కకు మళ్లించేదాన్ని చూస్తాం. 9 నెలలుగా గమనిస్తా ఉన్నాం. విద్య, వైద్యం, అట్లాగే అన్ని రంగాలు కూడా సంక్షోభంలోకి పడిపోతా ఉంటే మీరు ఏమాత్రం పట్టించుకోరు, ఊరికే మాట్లాడతారు. ఎట్లా మాట్లాడతారంటే మొన్న ఒకటేదో ఇక్కడ చూశాను, ప్రతి నియోజకవర్గంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడతాం మేము అని చెప్పారు. నాకు ఆశ్చర్యం వేసింది.